ఓన్లీ మీ పెట్టుబడిదారుల కుట్ర మీదకి అడ్డం వస్తుందని మాకు తెలుసు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు సీమ ఆంధ్ర యొక్క ప్రజలకు వ్యతిరేకం కాదు. యావత్ సీమ ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. ఈ పెట్టుబడిదారులు ఈ మీడియా ద్వారా ఇది ఎక్కడ కూడా వినిపించటం లేదు. కాబట్టి వాళ్ళకి ఎవరైతే అడ్డుపడుతున్నారో మీరు తెలంగాణలో కాదు ఆంధ్రలో కూడా మిమ్మల్ని తన్ని ఊరు బయటకు పంపిస్తారు. ఎందుకంటే అక్కడ కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం అయితే మా ప్రాంతం డెవలప్ అవుతుందని ఉన్నది, వాళ్ళకు మాకు రాజధాని అవుతుందని ఉన్నది, పరిపాలన మాకు వస్తుందని వాళ్ళకు ఉన్నది. ఈ పెట్టుబడిదారులు ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఒక రకమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారో అక్కడ తెలంగాణలో ఆట ఆడుతున్నారు, సీమాంధ్రలో కూడా ఆట ఆడుతున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్ర రాయలసీమలో చాలా సంఘాలు వచ్చినాయి. వాళ్ళు ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటున్నారు, సామాజిక వర్గాలు ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటున్నారు. కాబట్టి రేపు వీళ్ళకు ఆంధ్రాలో పోయి మీటింగ్లు పెట్టే అవకాశం కూడా ఈ పెట్టుబడిదారులకు లేదని దీని యొక్క ఉద్యమాన్ని మనం తీవ్రతరం చేయబోతున్నాము. ఈ తీవ్రతరం ఏదైతే ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు 29 నవంబర్ నుంచి డిసెంబర్ 2009 ఎట్లా జరిగిందో అటువంటి ఉద్యమాన్ని దానికంటే పై ఎత్తున తీవ్రతరం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే కార్యాచరణ మనకు ఉన్నది. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తాత్సారం చేయకుండా వెంటనే మీరు ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ప్రాంతాన్ని డివైడ్ చేయాలి. తెలంగాణ మేము ఏ తెలంగాణ అయితే విలీనమప్పుడు మర్జింగ్ అయిందో అదే తెలంగాణ మేము డీమర్జర్ కోరుకుంటున్నాము. అది హైదరాబాద్ రాజధానితో పాటు ఉమ్మడి రాజధాని కూడా ఇప్పుడు మాకు అవసరం లేదు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ప్రాంతాల్లో కూడా డెవలప్ అయింది. కాబట్టి మీరు మీ రాజధానిని మీ ప్రాంతంలోనే పెట్టుకోండి. అది యావత్ ఆంధ్ర రాయలసీమ ప్రజలు వాళ్ళ రాజధాని వెంటనే కోరుకుంటున్నారు వాళ్ళ ప్రాంతంలో, అది మనం గమనించాలి. కాబట్టి ఈ కుట్రదారులు పెట్టుబడిదారులు ఎవరైతే కుట్ర పండుతున్నారో వాళ్ళ ఆటలు ఇక ముందు సాగవు. తెలంగాణలో సాగవు, ఆంధ్ర రాయలసీమ కూడా సాగవని చెప్తున్నాం. కానీ ఉద్యమాన్ని మనం భుజాల మీద వేసుకొని ముందుకెళ్దాం. ఉద్యమాలు ప్రజలు చేసినప్పుడే ఇది విజయవంతం అవుతుంది. ఈ రాజకీయ పార్టీలు మీరు ఒకవేళ ప్రకటన చేయించుకోలేని పక్షంలో మీరు రండి, రాజీనామాలు చేయండి, ఉద్యమాలు రమ్మంటున్నాం. అదే పద్ధతిలో కాంగ్రెసే కాకుండా టీడీపీ కానీ వైఎస్ఆర్ పార్టీ కూడా కుట్రలు పనుతున్నారు. మీరు ఇవాళ స్టేట్మెంట్ కొద్దిగా ఫేవరబుల్గా ఇచ్చిన 28 వరకు చూసి మేము ఉద్యమంలో దిగుతామని చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా మేము 28 వరకు చూస్తాము. 28 తర్వాత మీరు నిజాయితీతో మిమ్మల్ని అందరూ కూడా గెలిపించిన తెలంగాణ ప్రజలు మాత్రమే.